హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలి అని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంట ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూద్దాం. ఎక్కువగా అందరూ ఇష్టపడి తినేది చికెన్ అయితే హెల్త్ని ఇష్టపడే వాళ్ళు తినేది సీ ఫుడ్, అవునా కదా? ముందుగా అయితే ఈ వీడియోలో మనం పచ్చి రొయ్యల వల్ల ఉపయోగాలు ఏంటి, అవి ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనే విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పచ్చి రొయ్యలైనా ఎండు రొయ్యలైనా వాటిని శుభ్రంగా కడగాలి. వేడి నీళ్ళల్లో కల్లుప్పు కొద్దిగా పసుపు వేసి అందులో రొయ్యలు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ 1/2 kg వరకు రొయ్యల్ని తీసుకున్నాము. అందులోకి మనం 1/4 kg వరకు ఆనియన్స్ పడతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్తోనే గ్రేవీ వచ్చేలా చేస్తున్నాము. అంటే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఇవన్నీ మనకి మీడియం ఫ్లేమ్లోనే వేగాలి, మరీ మాడకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఇక్కడ కొంతమంది రొయ్యల్ని బాయిల్ చేసుకొని వేస్తారు, ఎందుకంటే నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి. కానీ మనం ఇక్కడ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయిస్తాం కాబట్టి నీసు వాసన అనేది ఎక్కువ రాదు. ఈ ఫ్లేవర్ అనేది వాటికి బాగా పడుతుంది. వీలైతే ఇలాగే ట్రై చేయండి. ఇందులో కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇందులో మనం ఆ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వేసి కొద్దిసేపు నీళ్ళంతా ఇంకేంత వరకు వేగనివ్వాలి. చూద్దాం ప్రాసెస్. నెక్స్ట్ మనం దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము ఈ గ్యాప్లోనే. ఇందులో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, జింక్, ఒమేగా 3, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఏ విధంగా హెల్ప్ అవుతాయో చూద్దాం. అయితే చూస్తున్నారు కదా, ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత మనం ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇందులో కలిపేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో చెరువు రొయ్యలు, కొన్ని ప్రాంతాల్లో సముద్రం రొయ్యలు దొరుకుతాయి. సముద్రం రొయ్యల్లో ఏంటి అంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు ఉన్న వాళ్ళు కొద్దిగా చూసుకొని తీసుకోవాలన్నమాట, ఎక్కువగా తీసుకోకూడదు. సరే, అయితే ఇప్పుడు మనం రొయ్యలు వేసిన తర్వాత ఇది మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు మగ్గనిస్తే అందులో ఉండే నీళ్ళతోనే అవి ఉడుకుతాయి. మనం సపరేట్గా ఈ టైంలో అయితే వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. అందులో ఉండే వాటర్ మొత్తం ఇంకి దగ్గర పడేంత వరకు ఉండాలి. అవి ఎంత బాగా వేగితే అంత నీసు వాసన అనేది పోతుంది. అలా అని మరీ డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఉండకూడదు, ఎందుకంటే ఇది మనకి గ్రేవీ కర్రీలా చేస్తున్నాం కాబట్టి. మరి ఎక్కువసేపు ఉడికినా కానీ రొయ్య ఏంటంటే రబ్బర్లా సాగుతుంది, చూసారా కొంతమంది చేస్తే అలా అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇంతవరకు కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది. ఇలాంటి టైంలో మనం ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, ఇంకా మసాలా ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తారు. అసలు రొయ్యల్లో కానీ చేపల్లో కానీ అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తే అది చికెన్ అవుతుంది, కానీ రొయ్యలు చేపలు ఎలా అవుతాయండి? కాదు కదా. సో అందుకని మనకి ఇక్కడ అలాంటి హెవీ మసాలాలు ఏమీ అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా. మరి నీసు వాసన ఎలా పోతుంది అంటే మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయిస్తాం కదా, అప్పుడే సగం నీసు వాసన అనేది పోతుంది. మనకి ఈ ఫ్లేవర్ అనేది రొయ్యలు ఎలా ఉంటాయో అదే ఫ్లేవర్ ఉండాలి, కానీ చికెన్ మటన్లా ఫ్లేవర్లా ఉండకూడదు కదా. చాలా కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్లో 1/2 టీ స్పూన్ వరకే గరం మసాలా పౌడర్ అనేది, అది కూడా లాస్ట్లో యాడ్ చేద్దాం. అయితే మనం ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ముఖ్యంగా ఇందులో ఈ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకి, చర్మానికి చాలా మంచిది. అలాగే ఒమేగా 3 హార్ట్కి. ఇలా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ అందులో ఏదో ఒక విటమిన్ మాత్రమే ఉండదు, చాలా రకాల పోషక విలువలతోనే ఉంటాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్స్ ఎముకల బలం, దంతాల బలానికి కూడా ఉపయోగపడతాయి. కొందరు ఇష్టంగా తింటారు రొయ్యలు, చేపలు ఇలాంటి సీ ఫుడ్, కొందరికేమో అసలే ఇష్టం ఉండదు. మీరే కేటగిరీ? నాకు వీలైతే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంటే బాగుంది అని, లేదు అంటే లేదు అని. నాకు అర్థమవుతుంది మీకు రీచ్ అవుతుందా లేదా అని. సో అదన్నమాట. చూసారు కదా, ఇలా ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే మరీ నీరుగా అవుతుందా అంటే కాదు, మంచి థిక్ గ్రేవీ లాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి ఎలాంటి టమాటా ఫ్లేవర్స్ అలాంటివి వేయకపోయినా కానీ థిక్ గ్రేవీ లాగే ఉంటుంది. మరీ దగ్గరగా అవ్వకుండా కొద్దిగా ఇలా ఉన్నప్పుడే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
ఆయిల్ అనేది తేరుకునేంత వరకు ఉంచితే సరిపోతుంది, మరీ దగ్గర పడాల్సిన అవసరం లేదు. అయితే రొయ్యలు ఎవరు తింటే మంచిదో తెలుసుకున్నాం కదా, అలాగే ఎవరు తినకూడదో కూడా తెలుసుకుందాము. ఇది ఎలర్జీస్, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటేనే మంచిది. చూసారు కదా, ఇలా కొద్దిగా ఆయిల్ అది తేరుకున్న తర్వాత ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాను మీతో. ఫుడ్ విషయంలో మన ఇండియన్స్ చాలా లక్కీ. ఎందుకు అంటే మనకి అన్ని అందుబాటులో ఉంటాయి. చిరుధాన్యాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా మనం కొనగలిగిన రేట్లోనే ఉంటాయి. మన ఫుడ్కి అలవాటు పడిపోయి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది మన ఫుడ్ వాల్యూ ఏంటో కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.